ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు తన సమాధానముతో మిమ్మును మీ కుటుంబాలను నింపునుగాక. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. నిర్గమాకాండము 17వ అధ్యాయము 14వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ వాగ్దాన ఈ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థకముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము అని దేవుడు మోషేతో చెప్పినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే దేవుడు మోషేతో చెప్పిన ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డారా ఇశ్రాయేలందరికీ అదే విధముగా ప్రియా దేవుని బిడ్డారా మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు మరి మోషే తన యొక్క చేతులను ఎత్తినప్పుడు తన యొక్క చేతులను ప్రియా దేవుని బిడ్డారా ఆదుకొనిన వారిగా అహరోను హూరులను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, అంటే మోషే తన చేతులను మరి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు అమాలేకులపై జయాన్ని పొందినట్లు, గెలిచినట్లు, వారిని ఓడించినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డారా మోషే యొక్క మరి ఆ చేతులను బలపరిచే విషయాలలో అహరోను హూరులు కూడా మరి ఆ యొక్క చేతులను ఆదుకున్నట్లు మనం చూస్తుంటాం. కారణం ఏంటంటే ఆ చేతులు పైకెత్తినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా మోషే చేతులు బరువెక్కినటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఆ చేతులు దించితే మరి అమాలేకీయులు ఇశ్రాయేలు మీద పైచే సాధించే పరిస్థితి. గనుక ఆ చేతులు మరి మోషే పైకెత్తినప్పుడు మరి గొప్ప విజయాలు దేవుడు అక్కడ విజయాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా, అంటే యుద్ధానికి వెళ్ళిన యెహోషువకు అదేవిధముగా మరి మోషే చేతులను ఆదుకున్నటువంటి అహరోను హూరులకు అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డారా ఇశ్రాయేలందరికీ ఇచ్చినటువంటి వాగ్దానము ఈ వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈ అమాలేకీయులు మరి ఆ యాసావు యొక్క సంతానముగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. మరి యాసావు యాకోబు యొక్క అన్నగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు ఆదికాండము 36వ అధ్యాయం 12 ద్వారా, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17, 19, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2, 3 వచనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అమాలేకీయులు కానానునకు దక్షిణంగా ఉన్నటువంటి ఎడారి ప్రాంతాల్లో సంచారము చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా కొంతకాలం మరి అక్కడ స్థిర నివాసము మరి ఏర్పరచుకున్న వారిగా స్థిర నివాసము చేస్తూ ఉండేటటువంటి ఒక జాతిగా ఈ అమాలేకీయులను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిర్గమాకాండం 17వ అధ్యాయం 14 ఆ వచనాలన్నింటిలో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు యుద్ధం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆ యుద్ధములో దేవుడు గొప్ప జయాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ఇశ్రాయేలీయుల మీదకి ఎప్పుడైతే అమాలేకీయులు వచ్చారో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి చరిత్ర అంతటా వీరు ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే సుదీర్ఘకాలంగా ఇశ్రాయేలీయులకు బద్ధశత్రువులుగా ఈ అమాలేకీయులు ఉన్నట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా అమాలేకీయులు ఇశ్రాయేలు జోలికి వచ్చుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఎవరికి వారు విరోధులయ్యారంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల దేవునికి వారు విరోధులయ్యారు అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా నిర్గమాకాండం 17వ అధ్యాయం 16లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధమనెను. మూల భాషలో మనం చూస్తున్నప్పుడు తన చెయ్యి
యెహోవా సింహాసనం వైపు నుంచి తరతరముల వరకు అమాలేకీలతో యుద్ధమనెను అని మూల భాషలో మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జోలికి అమాలేకీలు వచ్చుట ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవునికి మరి విరోధులుగా మార్చబడ్డమే కాకుండా మరి దేవుడు వారితో యుద్ధం చేయడానికి తన ప్రజల పక్షముగా ఆయన పూనుకున్నట్లు ఈ యొక్క వాక్యవచనాలు వివరణ ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ఒక విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన పక్షముగా యుద్ధాన్ని చేసే దేవుడు. ఎలాంటి వారితో అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అమాలేకీ లాంటి వారితో ఆయన యుద్ధము చేసేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ అమాలేకీలు ఎటువంటి వారో మనం తెలుసుకుని ఈ ప్రయత్నంలో మనం కొంత ముందుకి మనం వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాగ్దాన ఈ మాటలు వినాలని, ఈ వివరణ మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 400 సంవత్సరములు ఇశ్రాయేలీయులు తమది కాని పరదేశమైనటువంటి ఐగుప్తులో కఠినమైనటువంటి శ్రమలు అనుభవించగా, ఆ అనుభవించుచున్నటువంటి సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 2వ అధ్యాయం 23-24లో మనం చూస్తున్నప్పుడు ఏమండి అక్కడ వారు ఏం చేశారంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి నిట్టూర్పులు విడుచుచు వారు పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు మరి చేరడమే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారి మొరకి స్పందించబడి, ఎవరి మొరకంటే ఇశ్రాయేలు ప్రజల మొరకు స్పందించబడి వారి యందు లక్ష్యముంచి ప్రియ దేవుని బిడ్డలారా, వారిని ఫరో యొక్క చెర నుండి, అంతేకాకుండా ఐగుప్తు దాసత్వము నుండి, ఐగుప్తుల బారి నుండి ప్రియ దేవుని బిడ్డలారా వారిని విడిపించుటకు ప్రభు ఉద్దేశించి ప్రియ దేవుని బిడ్డలారా 430 సంవత్సరముల గడిచిన తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా వారిని మోషే ద్వారా మరి బయటికి తీసుకొని వచ్చినట్లు నిర్గమకాండం 12వ అధ్యాయం 40-41లో మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు మరి ఐగుప్తు నుండి బయటికి మోషే ద్వారా దేవుడు వారిని తీసుకొని వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వారు గొప్ప మరి సమృద్ధితో వారు బయటికి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మంచి మరి సంపదతో వారు బయటికి వచ్చారు. ఏటి సంపద అంటే వెండి, బంగారము ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా విలువ కలిగిన వస్త్రములు, పశువులు, ఈ విధముగా మరి ఆ సమృద్ధి అయినటువంటి సంపదతో ఇశ్రాయేలు అందరూ కూడా మరి ఐగుప్తు నుండి బయటికి మోషే ద్వారా దేవుడు వారిని తీసుకుని వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ విధముగా వారు బయటికి రావడం, దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించడం, తదుపరి కూడా దేవుడు తన కార్యాలు చేస్తూ వాగ్దాన దేశమైనటువంటి కానాను వైపునకు వారిని తీసుకుని వెళ్తున్న ఈ సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యలోనే అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆ సంపద అంతటిని కూడా దోచుకోవడానికి ప్రియ దేవుని బిడ్డలారా వారి మీదకి వచ్చినట్లు మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటాడంటే ఇగో అమాలేకీలను మరి భూమి మీద లేకుండా నేను తుడిచివేస్తాను అనేటటువంటి మాటను మరి వాగ్దానముగా మోషే ద్వారా ఇశ్రాయేలు అందరికీ దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి అమాలేకీయులు భూమి మీద ఉండకుండా దేవుడు తుడిచివేస్తానని ఎందుకన్నాడు? వారు ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉన్నది దోచుకునేటటువంటి పని చేయడానికే యుద్ధానికి వచ్చారా? లేక వారు ఎటువంటి ఆ పరిస్థితుల నడుమ మరి ఇశ్రాయేలుకు ఏ రకమైనటువంటి హాని కీడు వారు తలపెట్టినటువంటి పరిస్థితులు జరిగాయో ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు అమాలేకీలను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అమాలేకీయులు ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవునికి భయపడక ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రావడమే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రయాణము వలన వారు అలసినటువంటి సమయంలో అలసినటువంటి బలహీనుల్లో కొందరిని ప్రియ దేవుని బిడ్డలారా వీరేం చేశారంటే హతము చేశారంట. ఈ విషయాన్ని గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొందారు, ఎర్ర సముద్రము దాటించబడ్డారు. వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క కాలినడకతో వారు ప్రయాణం చేస్తున్నారు కనుక మరి
ఇశ్రాయేలు వెనకాతలు ఉన్నటువంటి చాలామంది అలసిపోయారు బాగా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అలసినటువంటి ఆ ఒక వెనకున్నటువంటి ఆ ఒక నడుచుకుంటూ వస్తున్నటువంటి ఇశ్రాయేలుతో పాటు వెనకాతల ప్రయాణం చేస్తూ వస్తున్న ఆ అలసిపోయిన వారిని వీరేం చేశారంటే కొంతమందిని ఏం చేశారంటే హతము వారు చేశారంట. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఎందుకు ఇంతగా ఆయన స్పందించారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలీలను వారు అలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను వారు ఏం చేశారంటే అమాలేకీలు మరి చంపివేయడం జరిగింది. అంటే ఇది ప్రియా దేవుని బిడ్డలారా ఒక దొంగ దెబ్బ. ఈ విషయాన్ని గమనించండి. ఇది ఒక వెన్నుపోటుగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక వెన్నుపోటును వారు పొడిచారు. ఒక దొంగ దెబ్బ వారి మీద తీసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలసి బలహీనులుగా ఉన్నటువంటి వారిని చంపి వారి దగ్గర ఉన్నది దోచుకునేటటువంటి ఈ యొక్క పనికి అమాలేకీయులు పూనుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, తన ప్రజల విషయమై ఇలా అమాలేకీయులు చేటును బట్టి దేవుడు సహించలేకపోయాడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నారంటే ఇగో అమాలేకీలను భూమి మీద లేకుండా నేను తుడిచివేస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. తన ప్రజలుగా ఉన్నటువంటి మన జోలికి ఎవరైనా వచ్చినా, ఒకవేళ మరి మన యొక్క కొన్ని పరిస్థితులను ఆసరాగా తీసుకొని ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి శక్తిని బట్టి మరి ఒకవేళ దాడి చేసిన ప్రియా దేవుని బిడ్డలారా, వారి విషయమై అమాలేకీయుల విషయమై ఏ విధముగా దేవుడు స్పందించాడు ఆనాడు, ఆ విధముగా ఆయన స్పందించే దేవునిగా ఆయన మరి ఉంటానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. నిజానికి ప్రియా దేవుని బిడ్డలారా, అమాలేకీయులపై ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు జయమిచ్చినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తానిచ్చిన వాగ్దాన ప్రకారం ప్రియా దేవుని బిడ్డలారా, సౌలు కాలములో ఎస్తేరు కాలములో ప్రియా దేవుని బిడ్డలారా, అమాలేకీయులను పూర్తిగా మరి సమూల నాశనము చేసినట్లు, వారిని భూమి మీద లేకుండా వారి సంతతంతటిని తుడిచివేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నీతిమంతుడైనటువంటి హేబేలును మరి కయీను చంపినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కయీను సంతతంతటిని కూడా నోవాహు కాలములో తుడిచివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. నోవాహు కాలంలో జలప్రలయ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, కయీను యొక్క సంతతంతటిని దేవుడు ఆ జలప్రలయములోనే తుడిచివేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి తన ప్రజలుగా మనం నమ్మకంగా తనలో మనం ఉంటున్నప్పుడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్న ప్రజలని మనం గుర్తించి ఆయన కోరే ఆత్మీయతలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మన మీదకి ఎవరు ఏ రకమైనటువంటి విధానంలో వచ్చినా వారి విషయంలో ఏ విధముగా స్పందించాలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన స్పందించి ప్రియా దేవుని బిడ్డలారా మనకి సమాధాన మంచి వాతావరణంతో ప్రశాంతతతో కూడిన మంచి వాతావరణంతో ప్రియా దేవుని బిడ్డలారా మరి మంచి పరిస్థితులను ప్రభు మనకి దయచేస్తూ ఆయన కృపలో నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనకి విరోధముగా పనిచేసి మన మీద రకరకాల రూపాల్లో మనకి హాని నష్టము కలుగు చేద్దాము అనుకునేటటువంటి వారిని ఆయనే ఏ విధముగా వారికి బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పే దేవునిగా ఆయన ఉండే దేవునిగా ఉన్నారు అని ఈ వాగ్దాన విషయాలు మనకు తెలియపరచబడుతున్నాయి. ఈ మాటలను మనం విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం ఆయనలో నమ్మకంగా ముందుకి సాగిపోదాం. మన పక్షముగా యుద్ధము న్యాయము మేలు వ్యాజ్యమాడే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారని మనం మర్చిపోకూడదు. గనుక మరి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే ప్రతి విషయాన్ని విడిచిపెడుతూ ఆయనలో మనం ముందుకి సాగిపోదాం. ఆయన గొప్ప కార్యాలు మన పట్ల చేసే గొప్ప దేవునిగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించి ప్రభువా, ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన వారికి అనుగ్రహించి తద్వారా మీరు మహిమ పొందమని, ఈ దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వులకు పరిశుద్ధులకు తోడ నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.